రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పల్లెలు పట్టణాల ప్రగతి కుంటుపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సర్కారుకు బడా కాంట్రాక్టర్లపై ఉన్న చిత్తశుద్ధి గ్రామ మండల స్థాయి కాంట్రాక్టర్లపై లేదన్నారు. బిల్లులు రాక పలువురు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పదంలో దూసుకుపోయిన పల్లెలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయని విమర్శించారు. హరీష్ రావు మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న సహచరులపై 2 రోజుల శిక్షణలో ఇదేనా నేర్చుకుందంటూ చెలకుతులు విసిరారు. సర్పంచుల పెండింగ్ బిల్లులపై అడిగిన ప్రశ్నకు సర్కార్ సరైన సమాధానం ఇవ్వట్లేదని నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు 275 కోట్లు ఇచ్చాం, పట్టణ ప్రగతి కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు. ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు. జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక చెక్కులు పాసుగాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి బంగారం కుదబెట్టి పనిచేస్తే ఈ బిల్లులు ఇయ్యారు. అధ్యక్ష, నవంబర్ నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అధ్యక్ష, ఈ రోజు పరిస్థితి ఏమైంది? గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం దాకొచ్చిందంటే అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్త అని అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది. ఇది మన రాష్ట్రానికి అవమానం, ఈ దేశానికి కూడా అవమానం. మీ పాలన గా రకంగా ఉన్నది. మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు, కానీ మీరు అది ఏది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు. అధ్యక్ష, గా పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో, జీతాలు ఎప్పట్లో క్లియర్ చేస్తారో, బిల్లులు ఎప్పట్లో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నాను.